ఈరోజు మన కర్మ ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే చెప్పు 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 ఇంతకు ముందు ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు కూడా రాష్ట్రంలో జరగని విధంగా ఈ రోజు చూసుకోబల్లా పడ్డావా 90 వేసినట్టున్నాడు సైకో సాలగాడు. బాధలు తిరిందా అబ్బో ఈ వయసులో నేను జంపింగ్ చేయకూడదు రోయ్, జారిపోతాయి. పర్లేదు సార్ వదిలేండి. బేసిక్ గా నా జాతకమే అంతండి, మనకు నచ్చింది ఉండదు. ఎవరు రాదే అడ్డమైన పిల్లలని ఎండ చేరుండ నీ అబ్బా ఎదో పిల్లి సచ్చినది దీని అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. తమకు అన్నిటికీ నవ్వే, తమ దగ్గర నాకు బాగా నచ్చింది అదే. ఈ రోజు భీమవరంలో అడుగు పెడితే ఇస్తా ఉన్న ఈ ఆదరణ, ఈ ప్రేమ, ఈ అభిమానాన్ని చూపించమని అడగడం తప్పండి. అయితే చూపించు. నిజంగా నోట్లో నుంచి మాట కూడా రానంతగా పైగా ఇతను ఎంత అమాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? చూడు, ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు హౌ అండ్ ఇండక్షన్ మోటార్ స్టార్ట్. ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఆడి పిచ్చి పిచ్చి ఈ రోజు కూరుకుపోయి ఉన్న పరిస్థితి, సమస్యల సుడిగుండంలో పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. నేను ఒకటే చెప్తా ఉన్నాను, చెప్పు. ఆక్వా రైతులు అనంటే ఏ ఒక్కరికైనా కూడా, మానవత్వం ఉన్న ఏ ఒక్కరికైనా కూడా ముఖాన కన్నీళ్లు రావాల్సిందే. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? చంద్రబాబు గారు ఈ సీట్లోకి వచ్చారంటే చాలు, మన రైతన్నకు మాత్రం పండగే పండుగ. గొప్ప లీడరు, గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప నాయకుడు ఎవడు ఉండడు. అదే కదరా మేము నీకు అప్పటి నుంచి చెప్పేది. మీ అందరికీ కూడా నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నాను, అందరికీ కూడా ఒకటే హామీ ఇస్తా ఉన్నాను. ఈ కష్టాలు నాకు తెలుసు. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క కలిసిందా? చెప్పట్రా నువ్వు, జస్ట్ ఆస్కింగ్. నేను ఉన్నాను అని మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నాను. ఎందుకు అడుగు తింటాడికా? చూస్తూ చూస్తూ 2 సంవత్సరాలు దాటిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు కూడా పోతాయి. కాసేపు ఊపిరి బిగబట్టు, పోతాయి ప్రాణాలు, దరిద్రం వదిలిపోద్ది. ఆ తర్వాత రైతుల ప్రభుత్వం వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పగలుగుతాం. నాకే బతుకొద్దు. ఏంటి మమ్మీ ఎవడు? మళ్ళీ ఆప్షడా పూర్వ వైభవంలోకి వస్తుంది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ముఖ్యమంత్రి చైర్మన్ గా కూర్చుంటాడు. ఈ సిండికేట్ ను కూకటి వేలతో నరికేస్తాడు అని అంటే అబద్ధం చెప్పాలని ఎంత గట్టిగా ఫిక్స్ అయ్యాడో మీరే ఆలోచించుకోండి. 5,000 టన్నుల కోల్డ్ స్టోరేజ్ అన్నాడు, కట్టాడా అని అడుగుతా ఉన్నాను. వీడి దౌర్భాగ్యం ఏంటంటే నీకు తెలియదురా అని నేను చెప్పాలనుకోవటం, తెలియకపోతే తెలియదని అడు ఒప్పుకోకపోవటం. క్రియేటర్లకు సబ్సిడీ ఇస్తానన్నాడు, ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు బాబు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన